కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు, 4 చేద్దాం పట్టండి, 4 చేద్దాం, చూసుకుందాం, 4 చేద్దాము. 4 ఈ 9 నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా, సూపర్ 6 అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం 4 నియోజకవర్గాల్లో. చూస్తాం మరి ప్రజలు ఏం తీర్పిస్తారు. ఊరికే కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు. చేతనైతే గన పథకాలు అమలు చేయాలా, చేతనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల గొంతు వినాలా. ఇవేమీ చేయకుండా ఊరికే కల్లిపల్లి మాటలు, టైంపాస్ మాటలు మాట్లాడకూడదు. రైట్, ఇది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. ఏకంగా 4 నియోజకవర్గాల్లో మంగళగిరి, కుప్పం, పిఠాపురం, ఆ తర్వాత పులివెందులో కూడా రాజీనామా చేయండి, మీ యొక్క 9 నెలల పాలన పైన ఇది రెఫరెండంగా ఉంటుంది, తేల్చుకుందాం ఇక అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఎస్ కిషోర్ దగ్గరికి వెళ్దాం. ఎస్ కిషోర్, ఏంటి అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే చాలా సెన్సేషన్గానే ఉన్నాయి. అయితే ఉప ఎన్నిక వస్తుందని చాలామంది మాట్లాడుతున్నారు. ఏకంగా 6 నెలలు కనుక రాకపోయి ఉంటే కనుక డెఫినెట్గా మేము పూర్తిగా తొలగించే అవకాశం కూడా, హక్కు కూడా మాకుందంటూ అటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతున్న పరిస్థితి. ఇంతలోనే వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలి? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే పులివెందుల ఉప ఎన్నికల పైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఏదైతే 2 రోజుల నుంచి కూడా వైసీపీ అధినేత, అదేవిధంగా వైసీపీ పార్టీ వ్యవస్థాపకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేస్తారన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా కొందరు అటు ఆరాటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి భావన వైసీపీ శ్రేణుల్లో ప్రధానంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ఉప ఎన్నికల పైన కొందరు చాలా ఆరాటపడుతున్నారు. రాష్ట్రంలో 4 శాసనసభ్యులు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే ఎవరితం ఏంటో తెలుస్తుందంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి రామాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అదేవిధంగా పులివెందులకు కూడా జగన్ రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్తారు. ఈ 4 అసెంబ్లీ స్థానాలకు ఏదైతే 9 నెలల కూటమి పాలనకు రెఫరెండంగా తీసుకుందామంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే సూపర్ 6 పథకాల అమలులో భాగంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఆ సూపర్ 6 పథకాల్లో కేవలం పెన్షన్ తప్ప ఎక్కడే కానీ మిగతా పథకాలను ఎక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి లేదు, అమలు చేసినటువంటి దాఖలాలు లేవన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేస్తూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ కు ప్రతిపక్ష హోదా ఏదైతే ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన సినిమా చూపిస్తారు, అసెంబ్లీలో చంద్రబాబుకు సినిమా చూపిస్తారన్నటువంటి భయం పుట్టుకుంది. అందుకే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే ఒక రకంగా జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా ఆయన చేయడం జరిగింది. జగన్ ఉప ఎన్నికలకు భయపడుతున్నారని కొందరు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కూటమి గాలిలో కూడా 65,000 పైచిలుకు ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అలాంటి నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలన జరుగుతున్న నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రధానంగా కేవలం పెన్షన్ తప్ప ఏ ఇతర విషయాలను కూడా, ఇతర పథకాలను కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అసెంబ్లీకి వస్తే ఓ రకంగా ఈ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి అటు కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా లోకేష్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు వీళ్ళెవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ 9 నెలల కాలంలో కేవలం పెన్షన్ పెంచి ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఏ హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనోజ్, కిషోర్, అంటే ఏంటి ఈ 4 నియోజకవర్గాల్లో మీరు రాజీనామా చేయండి, మేము చేస్తాం, ఉప ఎన్నిక వెళ్దాం, రెఫరెండం చూద్దామని అంటే ఈ 9 నెలల పరిపాలన పైన నిజంగా ఇదే భావనలో ప్రజలు కూడా ఉన్నారా? అటు పులివెందుల కానివ్వండి, రాయలసీమ ప్రాంతంలో ఇదే భావనలో ఉన్నారా ప్రజలు కూడా? అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు పైన ఏదైనా విమర్శలు కానీ సద్విమర్శలు కానీ కొనసాగుతున్నాయా? వాస్తవానికి మనోజ్, మీరు అడిగినటువంటి క్వశ్చన్ కు ప్రత్యేకించి ఏం చెప్పాలంటే ప్రజల్లో మాత్రం ఓ రకంగా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత భారీ స్థాయిలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ 9 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడే కానీ పెన్షన్ తప్ప మిగతా ఏ పథకాలను అమలు చేసినటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు ప్రధానంగా మన ఆర్టీవీ జరిగేటువంటి 3 బజార్ల ముచ్చట్లో కూడా ఇదే వ్యవహారం అటు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓ రకంగా దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి హోదా కల్పించాల్సినటువంటి జగన్ కు ప్రతిపక్ష హోదా కల్పించలేదు. ఏదైతే ప్రజా సమస్యలు ప్రజల్లో కూడా ఈ ప్రధానంగా ఏదైతే
కేవలం పెన్షన్ తప్ప అటు తల్లికి వందనం కావచ్చు, ఇతరత్ర పథకాలు కావచ్చు, ఏదైతే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పథకాలను ఇంకా సమీక్షలు నిర్వహిస్తూనే, ఇంకా ఏదో సర్వేలు చేస్తూనే ఉన్నటువంటి, అంటే ఒక రకంగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆర్థిక బడ్జెట్ లేని కారణంగానే ఏదైతే అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో కూడా ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఖచ్చితంగా 1,45,000 కోట్ల రూపాయలు ఎంతో అవసరం. ఆ 1,45,000 కోట్ల రూపాయలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆదాయ వనరులను ఎత్తుకాల్సినటువంటి అవసరం. ఏదైతే రాష్ట్రంలో ఆదాయం సరిగా లేని పరిస్థితి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో కూడా 1,45,000 కోట్ల రూపాయలు ఒక రకంగా ఆదాయం రావాలి. ఏదైతే బడ్జెట్ లో పూర్తి స్థాయిలో 1,45,000 కోట్ల రూపాయలు కేవలం పథకాలకు మాత్రమే అమలు చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం చూసుకుంటే మాత్రం 2 లక్షల కోట్ల పైచిలుకు ఉంది. ఆ పైచిలుకున్నటువంటి నేపథ్యంలో కూడా 1,45,000 కోట్ల రూపాయలు కేవలం పథకాలకు మాత్రమే పోతే, ఆ తర్వాత మిగతా ఏదైతే ఉన్నాయో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారం కావచ్చు, మిగతా వాటికి అమలు చేయాలంటే కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదన్నటువంటి భావన అటు ప్రజల్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా రాయలసీమలో మాత్రం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీ తప్ప మిగతా హామీలు అమలు చేయడం లేనటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనోజ్. రైట్ కిషోర్, సో మొత్తం మీద వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. మీరు రాజీనామా చేయండి, మేము కూడా రాజీనామా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి పులివెందులు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వస్తాడు. సో రెఫరెండం చూద్దాం, ఈ 9 ఏళ్ల పరిపాలనపైన ప్రజలు డిసిషన్ తీసుకుంటారంటూ చాలా కాన్ఫిడెంట్గా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు. సో మీరు చెప్పండి, ఇప్పటి కనుక ఉప ఎన్నికలు వస్తే మీ మద్దతు ఎవరికి ఉంటుంది? కూటమి ప్రభుత్వానికా, వైసీపీకా? మీ అభిప్రాయం ఏంటి? ఈ 9 ఏళ్ల పరిపాలన పైన మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు? అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి 40 నిమిషాలకి టైం కేటాయిస్తారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే 2 నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు. ఏం లాభం? దానివలన అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసి